ఈ వారం కూడా మరో సరికొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చింది. వెల్కమ్ టు టాప్ గేర్. మరి ఈ వారం టాప్ గేర్లో నేను చూపించబోయే వెహికల్ ఇట్ ఇస్ హోండా జాజ్. సో ఈ హోండా జాజ్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇంత క్రేజ్ అనేది, ఈ జర్మన్ బ్రాండ్కి ఉన్నటువంటి ఇంత క్రేజ్ ఏంటో ఈ వారం టాప్ గేర్లో చూద్దాం రండి. సో ఇప్పుడు మన ఎక్స్టీరియర్ వైజ్ చూస్తున్నాం. ఎక్స్టీరియర్ మనం ఫ్రంట్ లుక్ కనుక తీసుకుంటే ప్రీమియర్ హ్యాచ్ బ్యాక్స్, దీంట్లో మనకి బ్యానెట్స్ హెవీగా ఉండదు. సో అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే బ్యానెట్ హెవీగా లేకుండా, బట్ దీని డైమెన్షన్ విషయానికి వస్తే కూడా ఎక్కువే అనిపిస్తుంది. సో ప్రీమియర్ హ్యాచ్ బ్యాగ్లో ఉన్నటువంటి ఈ బ్యానెట్ దాని డైమెన్షన్స్ చాలా ఎగ్జాక్ట్గా ఉన్నాయి అండ్ ఫ్రంట్ లుక్ మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది. వైల్ కమ్ టు హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఒక ర్యాప్ అనేది దీన్ని అరౌండ్ చేసినటువంటి ఈ హెడ్ ల్యాంప్స్ చాలా అట్రాక్టివ్గా ఉంది. యాక్చువల్లీ మనకి ఫ్రంట్ లుక్లో ఎక్కువ మనకి క్రోమ్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రోమ్తో ఉన్నటువంటి గ్రిల్ లేకుండా డిజైన్ చేసిన ఈ ఫ్రంట్ లుక్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ మనకి క్రోమ్ తక్కువగా ఉండడం వల్ల ఏమో దీన్ని చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. అండ్ వెన్ వీ కమ్ టు హోండా లోగో, ఈ లోగో విషయానికి వస్తే మనకి మిగతా లోగోస్తో కంపేర్ చేస్తే ఈ లోగో చాలా అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. మోరోవర్ మనకి కింద కనుక వస్తే జస్ట్ ఒక లైనప్ క్రోమ్ ఇవ్వడం జరిగింది. మనం ఇందాకే అనుకున్న క్రోమ్ ఎక్కువగా యూజ్ చేయకపోవడం వల్లే దీన్ని బాగా ఇంప్రెసివ్గా మనం చెప్పుకోగలుగుతున్నామేమో అని. సో ఆన్ దట్ వే మనం చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ జస్ట్ ఒక లైనప్ ఇచ్చారు. దెన్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటే మనకి సేమ్ బాడీ కలర్ ఎలా అయితే ఉందో అలాగే ఇస్తూ దాని మధ్యలోనే మనకి ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫాగ్ ల్యాంప్స్ దగ్గర మనకి ఫ్రంట్ బంపర్ ఏ విధంగా అయితే బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ గ్రిల్ ఇచ్చారో సేమ్ ద వే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ దగ్గర కూడా బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ గ్రిల్ ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది, విచ్ ఇస్ లైక్ అ వెరీ షార్ట్వర్డ్ డిజైన్తో ఇచ్చిన ఈ లుక్ మనకి చాలా అగ్రెసివ్గా ఉందని చెప్తున్నాం. సో ఇప్పుడు దీన్ని సైడ్ ప్రొఫైల్ చూస్తే మనకి కనిపిస్తోంది ఇట్ ఇస్ సో బిగ్గర్ విత్ బిగ్గర్ క్యాబిన్. యాక్చువల్లీ ఇండియన్ ఫ్యామిలీస్ కనుక మనం చూస్తే యాక్చువల్లీ మనం ప్రీమియర్ హ్యాచ్ బ్యాగ్స్ అంటేనే మనకి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, తక్కువ క్యాబిన్ ఉంటుంది, కూర్చోవడం కన్వీనియంట్ ఉండదు, చాలా కంపాక్ట్గా ఉంటుందన్న చాలా అపోహలు ఉంటాయి. బట్ ఈ ప్రీమియర్ హ్యాచ్ బ్యాగ్ హోండా జాజ్లో మాత్రం మనకి బిగ్గర్ వ్యూ విత్ అ బిగ్గర్ క్యాబిన్. టూ 2014లో లాంచ్ చేసిన జాజ్కి 2015లో లాంచ్ చేసిన జాజ్కి లిటిల్ బిట్ ఆఫ్ స్లైన్ చేంజెస్తోనే లాంచ్ చేశారని చెప్పాను కదా. సో ఆ చేంజెస్ కనుక తీసుకుంటే మనకి ఫ్రంట్ విండో నుంచి ఎండ్ ఆఫ్ దిస్ కార్ వరకు తీసుకుంటే ఈ బెల్ట్ లైన్ అనేది ఒక అట్రాక్టివ్ థీమ్. సో దీన్ని మనకి ఇక్కడ స్పెషల్గా యాడ్ చేయడం జరిగింది. మోరోవర్ మనకి డైమెన్షన్స్ కూడా ముందు జాజ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డైమెన్షన్స్ ఇన్ ద మెజర్మెంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ మన హైట్ కావచ్చు, విడ్త్ కావచ్చు, వీల్ బేస్ కావచ్చు, గ్రౌండ్ క్లియరెన్స్ ఎవ్రీథింగ్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ మెజర్మెంట్ కూడా చేంజ్ చేసి లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బ్యాక్ ప్రొఫైల్ చూస్తాం. బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సో స్పెషల్గా ఏం కనిపిస్తోంది అని అంటే స్పాయిలర్. సో యాక్చువల్లీ మనకి ప్రీమియర్ దాంట్లో మన ఎస్యూవీ వెహికల్స్ లైక్ పెద్ద వెహికల్స్ చూసినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి స్పాయిలర్స్ కనిపిస్తాయి. బట్ ఇక్కడ హ్యాచ్ బ్యాగ్లో కూడా ఈ స్పాయిలర్ ఇవ్వడం దీనిలో ఒక స్పెషాలిటీగా మాట్లాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ వెనక్కి ఇచ్చినటువంటి విండ్షీల్డ్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. మనం రివర్స్ చేసుకునేటప్పుడు వెహికల్కి డ్యామేజ్ కాకుండా గుడ్ విండ్షీల్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కిందకు వస్తే మనం ముందు చూసినట్టే ఫ్రంట్ లుక్లో మనకి ఎక్కువ క్రోమ్ ఇవ్వకపోవడం వల్లే అది చాలా అట్రాక్టివ్గా అనిపించిందని చెప్తున్నాను. సో అదే విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్రోమ్ కూడా జస్ట్ ఎ సింగిల్ లైన్ అప్ విచ్ ఇస్ అరౌండ్ దిస్ హోండా లోగో. మనకి ఎక్కడైతే మనకి బ్యాక్ మామూలుగా ఇంతకుముందు వెహికల్స్ చూస్తే హ్యాచ్ బ్యాగ్లో ముఖ్యంగా చూసుకుంటే
వెహికల్ ఎప్పుడు హ్యాచ్ బ్యాక్ అంటే మనకి చిన్నదిగా ఉంటుంది, కొంచెం కంపాక్ట్గా అనిపిస్తుంది. బ్యాక్ వ్యూకి వస్తే అది ఇంకా కంపాక్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే దాని యొక్క లైట్స్ విషయంలో. టెయిల్ ల్యాంప్స్ ఎప్పుడు కూడా బాడీతో ఈక్వల్గా డిజైన్ చేస్తారు, బట్ ఇక్కడ మాత్రం మనకి బాడీ నుంచి ఒక కర్వ్ని తీసుకొని కొంచెం బ్రాడ్గా ఉన్నటువంటి ఈ డిజైన్ చూస్తే మనకి బ్యాక్ వ్యూని ఇంకా ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రీమియర్ హ్యాచ్ బ్యాక్ హోండా జాజ్లో మరి బూట్ స్పేస్ ఎలాగా ఉంది అంటే ఇక్కడ మనకి బిగ్ క్యాబిన్ అని చెప్పాం. సో పెద్దది క్యాబిన్ స్పేస్ పెంచితే ఆటోమేటిక్లీ బూట్ స్పేస్ తగ్గిపోతుంది అనేది మీ అనుమానం, బట్ అది జస్ట్ అపోహ మాత్రమే. వై? బికాజ్ ఇక్కడ మనకి బూట్ స్పేస్ కూడా చాలా కన్వీనియంట్గా ఇవ్వడం జరిగింది. 354 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ మనకి ఇవ్వడం జరిగింది. సో పెద్ద ఫ్యామిలీ కాదు, మరి చిన్న ఫ్యామిలీ కాదు, ఈజీలీ 4 to 5 కెన్ ఎక్కడికైనా వెళ్ళచ్చు అనమాట. సో అలా వెళ్తున్న ఫ్యామిలీకి ఈ బూట్ స్పేస్ 354 లీటర్స్ ఆఫ్ దిస్ బూట్ స్పేస్ చాలా కంఫర్టబుల్ విత్ హ్యాపీ రైడ్ అనమాట. సో ఇప్పుడు మన ఇంటీరియర్ పార్ట్లోకి వచ్చినప్పుడు ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఒక హ్యాచ్ బ్యాక్ వెహికల్లో ఎప్పుడు కూడా మనకి ఇన్నర్ పార్ట్ తీసుకుంటే మనకి ఇంటీరియర్ చాలా వరకు కంపాక్ట్గా ఉంటుంది, చాలా ఇరుగ్గా కూర్చొని మన జర్నీ చేయాలేమో అన్న ప్రాబ్లం ఉంటుంది హ్యాచ్ బ్యాక్ విషయానికి వస్తే. బట్ ఇక్కడ మాత్రం చాలా బిగ్గర్ క్యాబిన్ విత్ బిగ్గర్ స్పేషియస్ అనమాట. ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టు డిజైన్ చేసినటువంటి ఇంటీరియర్ ప్రతి ఒక్క ఫీచర్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంది, చూడడానికి యూస్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా చాలా కన్వీనియంట్గా. సో మోర్ ఓవర్ నా సీటింగ్ విషయానికి వస్తే కూడా ఇది చాలా ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ నాకు ఈ హెడ్ రెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. డ్రైవ్ చేస్తున్న ప్రతి పర్సన్కి కూడా హెడ్ రెస్ట్ మ్యానుఫ్యాక్చర్ డిజైన్ చేసినటువంటి సీటింగ్లో ఉంటుంది. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మనం డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే హోండా జాజ్ ద బెస్ట్. ఎందుకంటే హ్యాచ్ బ్యాగ్లో కొంచెం డైమెన్షన్స్ పెంచి మనకి హెవీ వెహికల్ ఇచ్చినప్పటికీ కూడా మనకి రోడ్ వ్యూ చాలా క్లియర్గా ఉంది. ఎటువంటి కచ్చా రోడ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఇంటి దగ్గర చిన్న గల్లీస్ కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్గా డ్రైవ్ చేసేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. నేనైతే ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను కూర్చున్న సీటింగ్ కూడా హెడ్ రెస్ట్ చాలా కంఫర్టబుల్ ఉండడం వల్ల సో ఫ్లెక్సిబుల్ ఫర్ ద డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఎంత ఫాస్ట్గా దీని పికప్ ఉందంటే ఇన్ 30 seconds వీ కెన్ రీచ్ అప్ టు 70 to 80 అనమాట. సో దీని డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇట్స్ సో గుడ్. అండ్ మోర్ ఓవర్ మనకి ఇచ్చినటువంటి ఈ స్టీరింగ్ విషయానికి వస్తే మనం డ్రైవ్ చేసిన పర్సన్కి స్టీరింగ్ కంఫర్టబుల్గా ఉండాలి, వైల్ మన బాడీ దగ్గర నుంచి స్టీరింగ్ వరకు ఇచ్చినటువంటి గ్యాప్ సో స్పేషియస్. ఎందుకంటే మనకి లోపల ఇంటీరియర్ అంతా కూడా క్యాబిన్ సో స్పేషియస్ అన్నప్పుడు నాకు లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. ఈవెన్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కాళ్ళు పొడవుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా డ్రైవ్ చేసుకునేలాగా చాలా కంఫర్టబుల్ జోన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పటి వరకు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ చూసాం, చాలా బాగుంది, వెరీ కన్వీనియంట్. అండ్ ఇక్కడ మనకి స్టీరింగ్ విషయానికి వస్తే ఇప్పుడు వచ్చేటువంటి మోడల్స్కి చాలా వరకు కూడా ప్రతి ఆపరేషన్ కూడా లోపల ఉన్నటువంటి ఫీచర్స్ని ప్రతి ఒక్క ఫీచర్ మనం యూజ్ చేసుకోవాలంటే ఆపరేషన్ మొత్తం కూడా మనకి స్టీరింగ్లోనే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు యాక్చువల్లీ చూసుకుంటే మనం ప్లేయర్ని యూజ్ చేసుకోవాలి, మ్యూజిక్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలనుకుంటే దాని వాల్యూమ్ ఆపరేషన్ కావచ్చు, లేకపోతే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, విచ్ ఎవ్రీథింగ్ లైక్ ప్రతి ఒక్కరు కూడా మన ఆపరేషన్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫోన్ కనెక్టివిటీ కూడా డైరెక్ట్ మనకి స్టీరింగ్లోనే ఇచ్చారు. ఫోన్ వస్తే అటెంప్ట్ చేయడం డైరెక్ట్లీ సో ఈజీ స్టీరింగ్లో ఇవ్వడం వల్ల. అండ్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా మన స్టీరింగ్ నుంచి చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి డైరెక్ట్లీ ఆపరేట్ చేసుకోవాలనుకుంటే మనకి టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఈ టచ్ స్క్రీన్లో మనకి మ్యూజిక్ కావచ్చు, లైక్ యూఎస్బి, అండ్ ఇంకా నావిగేషన్, రేడియో, డిస్క్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆక్స్ కావచ్చు, ఐపోడ్, ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ స్క్రీన్లో ఇచ్చారు. ఇదంతా కూడా ఆపరేట్ చేసుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫీచర్లో మనం ఈ డిజిటల్ మీటర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం ఎంత దూరం వెళ్ళాం, ఇంకా మనకి ఇచ్చినటువంటి పెట్రోల్ ఇంకా ఎంతవరకు ఫ్యూయల్ ఉంది, ఆ ఫ్యూయల్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా మనకి పాయింట్ అవుట్ చేస్తూ ఇచ్చినటువంటి ఈ డిజిటల్ స్పీడోమీటర్ నిజంగానే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఈ హోండా జాజ్లో మనం మెయిన్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే సేఫ్టీ జోన్. సెక్యూరిటీ పరంగా దీనికి ఉన్నటువంటి వాల్యూ మరే ప్రోడక్ట్కి లేదనమాట.
సో ఈ బ్రాండ్లో వచ్చినటువంటి జాజ్ గురించి మాట్లాడుకోవాలంటే ఆస్ట్రేలియా న్యూ కార్ అసెస్మెంట్ క్రాష్ సెగ్మెంట్లో తీసుకుంటే దీనిలో ఇచ్చినటువంటి స్కోర్ తీసుకుంటే మనకి అబోవ్ ద గుడ్ మార్క్స్, లైక్ చాలా మంచి స్కోర్తో ఉన్నటువంటిది 5 స్టార్ రేటింగ్లో ఉంది సెక్యూరిటీ జోన్లో. సో ప్రతి ఒక్కటి కూడా మన స్పీడ్ లిమిట్ని దాటకుండా, లైక్ ఎంత స్పీడ్ వెళ్ళా నో ప్రాబ్లం, బట్ స్పీడ్ లిమిట్ యూజ్ చేసుకుంటూ చాలా సేఫ్టీ జోన్తో మనం ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు, ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు. సో సేఫ్టీ జోన్లో దీనికి ఇచ్చినటువంటి స్కోర్ చాలా హైయెస్ట్ ఉండడం దీన్ని టాప్ రేటింగ్లో మార్కెట్ వాల్యూలో నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. లెగ్ రూమ్ చాలా కంఫర్ట్గా ఉంది. ఈవెన్ నేను ఎంత దూరం ట్రావెల్ చేయాలనుకున్నా, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనుకున్నా కానీ వెనక్కి కూర్చున్నటువంటి వారికి ఎటువంటి రిస్క్ లేకుండా చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా జర్నీ చేయడానికి ఇక్కడ వెనక ఉన్నటువంటి లెగ్ రూమ్ని డిజైన్ చేయడం జరిగింది. రైట్ నౌ నీ కూర్చున్న ప్లేస్లో అయితే మాత్రం ఇట్ ఇస్ సో కంఫర్టబుల్, ఇట్ ఇస్ సో ఈజీ టు ట్రావెల్, అలా డిజైన్ చేయడం జరిగింది. సో బ్యాక్ ఇచ్చినటువంటి ప్రతిది కూడా ఐ లైక్. మనం పోనీ కలర్ విషయం తీసుకుంటే ఏ కలర్ అయితే మనకి సీటింగ్ కలర్ ఇచ్చారో సేమ్ ద కలర్ మనకి ఇక్కడ డోర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. క్రోమ్ అనేది ఎక్కడో లైట్గా యూజ్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ద కార్ తీసుకుంటే క్రోమ్ చాలా తక్కువ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డోర్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సీటింగ్ కలర్, ఇంటీరియర్ మొత్తం కూడా చాలా లైట్ కలర్స్తో ఒక మడ్ కలర్ విత్ స్నఫ్ కలర్తో మిక్స్ చేసినటువంటి ఇంటీరియర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. వెరీ కూల్. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మాత్రం ఇట్ ఈస్ 8 lakhs నుంచి స్టార్ట్ అవుతోంది.